సో హాయ్, ఈరోజు విజయనగరం విజయ్ స్టేడియం కొండెక్కిపోతున్నాం ఇండిపెండెన్స్ డే సందర్భంగా. రండి చూద్దాం ఒకసారి. అంటేంట్రా? పువ్వు పడేసినా సరే వదలవేంట్రా దాన్ని? పువ్వు అంటే నాకు ప్రాణం రా, అందుకే వదలు. ఓకేలే, బైదే బే లొకేషన్ చూడు, ఎంత ఎత్తులో ఉన్నాము. బిల్డింగ్ చూసావా, చాలా చిన్నగా కనబడుతున్నాయి. ఈ కొండల మీద ఉన్నాం, చాలా ఎత్తుకు వస్తాం రా బాబు. చూసాం లేరా, నువ్వు చెప్తే కానీ తెలియదు మరి. పదరా, ఇంకా చాలా దూరం పోవాలి. పోదురా, నడుస్తున్నా కదా. ఈ కారు ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎక్కువ త్వరగా ఎక్కువ. చూసారా కొండ ఎంత పెద్దగా ఉందో? ఇదేంటి ఎంత ఉందా కొండ? బాబు ఈ ఎండ మొత్తం మినరల్స్ అంతా తినేస్తుందిరా బాబు. ఈ కొండ చూసా ఎంత క్రాస్గా ఉందో. ఎక్కడి నుంచి పడ్డామనుకో జారుడు వల్ల కిందకి వెళ్ళిపోయడమే. సర్లే పద ఎక్కుదాం, చూడనీకే కదా పెద్ద ఎక్కేద్దాం, మనకేం చేద్దాం. నా కెమెరా నాతోనే వస్తుంది. ఈ చెట్లు చూసారా ఎంత పెద్ద ఉన్నాయో, కానీ ఈ చెట్లు పచ్చదనం చాలా బాగున్నది. కానీ ఇక్కడ ఏదో పండు ఉంది, చూద్దాం రండి ఒకసారి. ఈ పళ్ళు చూసారా రెడ్గా ఎంత బాగున్నాయో, కానీ ఈ పళ్ళు తినడానికి పనికిరావు. బహుశా తినకండి, తెలుసు కదా, తెలియని పళ్ళు తింటే షడ్డుకి వెళ్ళిపోతాం. ఏముందిలే, దాండి నడుచుకుందాం. నడుచుకుంటూ అడుగులు అడుగేసుకుని వెళ్ళిపోతాను నేను, నా కెమెరా నడుస్తూనే ఉంటాను. కాళ్ళు నొప్పులు వచ్చినా సరే ఆగేదే లేదు. రండి. చెట్లు, కొండ మీద ఈ శివాలయం చూడండి ఎంత బాగా కట్టారో. అయినా సరే ఇంత ఎత్తులో ఈ శివాలయం కట్టడం చాలా గ్రేట్. చూసారా, నంది లింగం చాలా బాగున్నాయి. త్రిశూలం కొండ మీద కట్టం. రండి. మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనం వెళ్ళడానికి కూడా సరిగ్గా దారి లేదు, ఒంగోని వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం అగో విన్నారా, సౌండ్ వినిపిస్తుందా మీకు? ఎవరో పైన ఉన్నారు. ఓ గాడ్, ఇక్కడ సూర్యోదయం చాలా అద్భుతంగా జరుగుతుంది. రండి. ఈ కొండ, ఈ యొక్క చెట్లు అనుకుని అలా వెళ్ళాలి. పదా, జాతీయ జెండా సందర్భంగా ఎక్కుతున్నాం కాబట్టి ఆకాశం అంత ఎత్తులో నా జాతీయ జెండాని ఎగరవేయాలని నా కోరిక. నేను నా అడ్వెంచర్ పార్ట్నర్తో ఈ యొక్క ఆకాశం అంతా ఎత్తులో నా యొక్క జాతీయ జెండాని ఎగరవేయాలని అనుకుంటూ ఈ యొక్క అడ్వెంచర్ని తీసుకుంటున్నాం. చూసారా ఎలా ఉందో? ఓకే, మీకు ఒక పళ్ళు చూపిస్తా చూడండి. ఈ యొక్క పళ్ళు నల్లగా ఉన్నాయి, వాసనకి చాలా గంధపు వాసన వస్తున్నాయి. కానీ అదండి, ఎక్కుదాం. ఇక్కడ చూసారు కదా, ఆ ఒక్క పళ్ళులాగే ఉన్నాయి, కానీ తినకండి. ఇక్కడ ఉండిపోయింది, అయిపోయింది. ఇది ఒక మరపురాని సందేశం. ఇక మనం ఇంటికి పోయి వెళ్ళాలి కదా, ఇక్కడ రిటర్న్ అవుదాం. అయితే ఇందాక ఎంత కష్టం అనిపిస్తూ వచ్చామో అదే కష్టంలో మనం ఇప్పుడు ఆపుకొని దిగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది చాలా ఎత్తులో ఉంది కాబట్టి మరి. సో మనం అలా ఏటవాలుగా దిగాలంటే ఈ రాళ్ళని ఊతగా పెట్టుకుని ఇగో ఇలా 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 ఉంచుకొని ఎత్తుకొని దిగాలి. అప్పుడు మనం జారిపోకుండా ఉంటాం. చాలా అంటే ఈ పైకి ఎక్కినప్పుడు అన్న కష్టం, పైకి వెళ్ళగానే ఆ గుడిని ఫ్లాగ్ హోస్ట్ అయ్యాక అదంతా మర్చిపోయాము క్షణంలో. సరే వెళ్దాం పదండి.
ఇంకా మనం ఫుడ్ కూడా వెతుక్కోవాలి. ఇక్కడ పాములు గేమ్లు మనం తినలేం కాబట్టి చాలా జాగ్రత్తగా దిగాలి, లేదంటే దిగడం చాలా బేగ అయిపోద్ది. అడుగులు అడుగు వేయాలి, లేదంటే స్లిప్ అయ్యామా ఇక అంతే కదా. అడ్వెంచర్ చూసుకొని రా, నేను వచ్చేస్తా తర్వాత. వచ్చేసా దా.